ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఉండే ఈ ప్రకృతిని సృజించటానికే కన్న తండ్రి, పరలోకంలో దేవుడు కన్న తండ్రిగా ఆయన రెక్కల కష్టాన్ని మనకివ్వాలని ముహూర్తం అంటాం మనం దాన్ని. ఆ ముహూర్త కార్యక్రమంలో కోట్లాది దేవదూతలతో వాళ్ళ కేరింతల జయధ్వనులతో తన కన్న పిల్లలు ఉండాలన్న ఈ లోకాన్ని సృజించిన ఆ వాతావరణాన్ని చూస్తుంటే వింటుంటే ఒళ్ళంతా మనకు పులకించాలి. నిజమే అండి. అంత ప్రేమ, అంత ఆప్యాయత, అంత నిరీక్షణ దేవునికి మనపైన. మనమున్న ఈ లోకాన్ని కలిగించటానికి ఆయన చేసిన ఆ ముహూర్తం ఎంత వైభవోపేతంగా ఈ విశ్వంలో లేక ఈ యూనివర్స్గా ఈ ప్రకృతిని సృష్టించటంలో ఆయన చూపిన ఆనందం అనంతం అని చెప్పాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా మనం ఆయన గురించి తెలుసుకోవటం మనకు చాలా అవసరం. ఎవరైనా మన అడ్రస్ అడుగుతారు, మన పూర్వోత్తరాలు అడగకుండా ఉండలేరు. కానీ నా తండ్రి ఈ దేశాన్ని పరిపాలించే ఒక రాజును లేదా ఒక దేశాన్ని పరిపాలించే ప్రధాన మంత్రులను మనం చెప్పుకోవలసినంత అవసరత ఏమీ లేదండి. ఎందుకంటే మనలను కన్నది ఎవరో కాదు, సాక్షాత్తు సర్వేశ్వరుడు. ఆయన పిల్లలు అని మనం చెప్పుకోవటానికి గర్వపడాలి. దేవుని విశ్వం గురించి, ఆయన సృజించిన ప్రకృతి గురించిన ఒక అవగాహన ఈరోజు చదువుకున్న మీ అందరికీ తెలియాలి. ఈ ప్రపంచాన్ని చూసిన తరువాత శాస్త్రవేత్తలు 40 సంవత్సరాల క్రితం చికాగోలో కూడుకున్నారు. వాళ్ళంతా అక్కడ కూడుకున్న మహాశాస్త్రవేత్తలంతా ఎన్నో దినాలు చర్చించిన తరువాత వాళ్ళు ఒక ప్రకటన వెలువరించారు. ఏటా ప్రకటన సారం అంటే ప్రపంచానికి మానవాళి మెదడుకు అందని మహా సంగతులు 5 ఉన్నాయి. వాటిని ఎంత కాలం తరువాత అయినా ఎంత మహాశాస్త్రవేత్తలు పుట్టినా తెలుసుకోలేనివి ఆ 5 సంగతులు అని వాళ్ళు నిర్ధారించారు. ఒకటి కాలం. కాలచక్రం అన్నాం, కాలగమనం అన్నాం, రేపన్నాం, నిన్నన్నాం, ఒక వారం అన్నాం, ఒక నెల అన్నాం, ఒక ఏడాది అన్నాం, బ్రతుకు కాలం అన్నాం. ఎన్నెన్నో పేర్లు పెట్టి పిలుస్తున్న ఈ కాలం ఉందే, అది దాని ప్రారంభం, దాని ముగింపు, దాని ఉనికి మనకు తెలియదని ఒప్పుకున్నారు. 2 ఆలోచించండి. ఒకవేళ ఎవరైనా తెలుసున్నారేమో మీరు కూడా ఆలోచించండి. రెండో తెలియని సంగతి మరొకటి వెలువరించారండి. అదేంటో తెలుసా? ఒక మహాశక్తి ఉందయ్యా. దేవుడు అనడానికి వాళ్ళు ఇష్టపడరండి. శాస్త్రవేత్తలు దేవుడు అనే పదాన్ని వాడరు. దేవుణ్ణి నమ్మరు కనుక. ఒక మహాశక్తి ఉందయ్యా, సూపర్ పవర్ అన్నారు దాన్ని. ఆ శక్తి ఇన్ని గ్రహాలను తిప్పుతుంది, ఇన్ని కోట్ల నక్షత్రాలను పరుగులు తీయిస్తుంది, సూర్యుని మండిస్తుంది, భూమి లోపల మంటలు రేపుతుంది, మానవ కళ్యాణానికి ఋతువులను కలిగిస్తుంది, అందుకు భూమిని తిప్పుతుంది, సూర్యుడిని కదిలిస్తుంది. ఇదంతా
ఏదో ఒక మహాశక్తి వలన జరుగుతుంది. ఆ శక్తులకు పేర్లు పెట్టేసుకున్నారు వాళ్ళు. దాని ఆరంభం, దాని ముగింపు, దాని ఉనికి మనకు తెలియదు. మూడోది పదార్థం. మ్యాటర్ అన్నాడు ఇంగ్లీష్లో దాన్ని, మ్యాటర్. మీరు కూర్చున్న ఈ నేల ఉంది, దానిని మట్టి అంటారు, ఇసుక అంటారు, ఏదేదో ప్రాంతాలను బట్టి మనం మాట్లాడతాం. కానీ మనం కూర్చున్న ఈ నేల ఏ పదార్థం? అది దేనితో చేయబడిన పదార్థం? మీరు కూర్చున్న కుర్చీలు ప్లాస్టిక్తో చేశారు అంటారు, మీరు కూర్చున్న బరకాలు ప్లాస్టిక్స్తో చేశారు అంటారు, మీరు వేసుకున్న బట్టలు చెట్ల నుండి తీశారు అంటారు. ఈరోజు ఈ మైకులు, ఈ స్టాండ్లు, ఈ లైట్లు, వాటికి ఉపయోగించిన మ్యాటర్ పదార్థం ఇనుము, అది మట్టి నుండి తీశారు అంటారు. మట్టి నుండి ఎన్నో బయటకు వచ్చాయి. వజ్రాలు వచ్చాయి, వైడూర్యాలు వచ్చాయి, రత్నరాసులు వచ్చాయి, గ్రానైట్స్ వచ్చాయి, మార్బల్స్ వచ్చాయి, రంగురాళ్ళు వచ్చాయి. కానీ ఈ పదార్థం, ఈ మట్టి అనే ఇసుక రేణువు ఎలా వచ్చింది? అసలు ఏంటది? దేంతో చేసింది? దీనికి పండే గుణం ఉంది. అదిగో కనిపిస్తుందే, తెల్లవారే భగభగా మండుతున్న సూర్యగోళం. అసలు ఏంటది? ఒక మంట వేస్తే ఆ కట్టెలు ఉన్నంత వరకే కాలుతుంది, ఆ బొగ్గు ఉన్నంత వరకే మండుతుంది, ఆ గ్యాస్ ఉన్నంత వరకే ఫైర్ అవుతుంది. ఆ తర్వాత బూడిద, ఆ తర్వాత శూన్యం. కానీ మన శాస్త్రజ్ఞుల అంచనాల ప్రకారము 1500 కోట్లగా సంవత్సరాలుగా మండుతున్న సూర్యగోళంలో మండే పదార్థం ఎక్కడ నుండి ఊరుతుంది? వెలిగి 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 ఫిలమెంట్ కాలిపోయి లైట్ ఆరిపోతుంది. కాలి 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 కాలిపోయి బూడిదైపోతుంది. కడకు ఇనువైనా కరిగించే స్టీల్ ప్లాంట్లో మీరు చూస్తే ఇనపరాళ్ళు నీళ్లుగా ఎర్రగా ప్రవహిస్తుంటుంది కరిగిపోయి. అలాంటిది ఆ నక్షత్రాల్లో మండే పదార్థం ఏంటి? మనిషి ఆకలిని తీర్చే పండే ఈ నేల పదార్థం ఏంటి? సూర్యునిలో ఉన్న పదార్థం ఏంటి? చంద్రుల్లో ఉన్న పదార్థం ఏంటి? మ్యాటర్. ఇది కూడా మనకు తెలీదు. ఒకటి కాలం తెలీదు, 2 శక్తి తెలీదు, 3 పదార్థం తెలీదు, 4 అనంతమైన ఆకాశం. ఈ అనంతమైన ఆకాశంలో దీని అంచులేటి? దేనితో చేయబడింది? అసలు ఏముంది అక్కడ? ఏమైపోతుంది అక్కడ? దాని వెనుకున్నదేటి? దాని ముందున్నవే సరిగ్గా చూడలేకపోతున్నాం. హబుల్ టెలిస్కోప్ కనిపెట్టిన తరువాత 1500 కోట్ల కాంతి సంవత్సరాల వెనుకున్న నక్షత్ర రాశులను మనకు చూపిస్తున్నారు శాస్త్రవేత్తలు. 1500 కోట్ల కాంతి సంవత్సరాల వెనుకున్న అతి పురాతనమైన నక్షత్ర మండలం, స్టార్స్, ఓల్డ్ స్టార్స్ గెలాక్సీ అన్నారు దాన్ని. ఇంకా ఇలాంటి హబుల్ టెలిస్కోపులు నువ్వెన్ని కనిపెట్టి ఎంత దూరానికి చూస్తున్నా అనంతమైన ఆకాశంలో ఇంకా నక్షత్రాలు కనబడుతున్నాయి. దీనంతు ఎక్కడా? ఆకాశం తెలీదు, కాలం తెలీదు, శక్తి తెలీదు, పదార్థం తెలీదు, ఆకాశం తెలీదు. చివరిగా ఇంకొకటి తెలియదు మనకన్నారు. అదేంటో తెలుసా? పని. పని. ఎవరి పని? ఏమి పని? ఎలాంటి పనిది? ఒక బొమ్మను చేస్తే ఏ శిల్పి చేశాడు అని అడుగుతాం. ఒక బొమ్మను గీస్తే ఏ ఆర్టిస్ట్ గీశాడు అని అడుగుతాం.
బుద్ధ విగ్రహాన్ని ఎవరు చేశారో అడుగుతాం, తాజ్మహల్ని ఎవరు కట్టారో అడుగుతాం, పిరమిడ్స్ను ఎవరు నిర్మించారో అడుగుతాం. చైనా చుట్టూ కట్టబడిన ఈ భారీ గోడ, ఈ నిర్మాణం ఎవరిది అని అడుగుతాం. కానీ అనుభవిస్తున్న ఈ ప్రకృతి ఎవరి పని? ఈ పని ఎవరిది తెలీదు. కాలం తెలియదు మనకు, శక్తి తెలియదు మనకు, పదార్థం తెలియదు మనకు, ఆకాశం తెలియదు, అంతరిక్షం మనకు తెలియదు, పని తెలియదు. ఒప్పేసుకుని చేతులు ఎత్తారు శాస్త్రవేత్తలు, మాకు తెలియదు. అవును, వాళ్ళు మనుషులు కనుక వారికి తెలీదు. మనిషి చేసిందైతే మనిషి చెప్పగలడు. దానికి ఒక మాన్యుల్ ఉంటుంది. టీవీకి ఒక మాన్యుల్, విసిడి ప్లేయర్కి ఒక మాన్యుల్, ఒక కంప్యూటర్కి ఒక మాన్యుల్, ఒక బ్రిడ్జ్ నియమించినప్పుడు దానికి ఒక మాన్యుల్, ఎగిరే విమానానికి ఒక మాన్యుల్, పరిగెత్తే లారీకి, బస్కి ఒక మాన్యుల్ ఉంటుంది. పొరపాటు జరిగితే దాన్ని చూసిన తరువాత బాగు చేస్తారు వాళ్ళు. కానీ ప్రకృతికి ఉన్న మాన్యుల్ ఏంటి? మనిషి చేసింది కాదు ఇది. ఇది మనుషుల చేతి పని కాదు ఇది. అక్కడి నుంచి బైబిల్ ఆరంభమైంది. ఎంత ఆశ్చర్యం అండి బైబిల్. ఈ బైబిల్ని నేను ఎందుకు నమ్ముకున్నానో చెబుతున్నాను. కాకమ్మ కథలు చెప్పే ఈ పుస్తకాన్ని నేను నమ్మలేదు. అది నమ్మాలి అంటే నాకు నమ్మకాన్ని కలిగించగలిగిన మహాజ్ఞాన గ్రంథమై ఉండాలి. శాస్త్రవేత్తలనే నమ్మని నేను, శాస్త్రాలనే నమ్మని నేను బైబిల్ను నమ్మాను అంటే అది ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. అది మనుషులాడే కళ్ళబొల్లి మాటలు కావవి, అవసరాలకు మనుష్యులు చేసే పనులు కావవి. ఒక మత పుస్తకం కాదు, అది మహాజ్ఞాన గ్రంథం. ఆది కాండం. బైబిల్ ఆరంభమైంది మొదటి పుస్తకం. 66 పుస్తకాలతో ఆరంభమైన ప్రారంభ పుస్తకమే ఆది కాండం. ప్రారంభ అధ్యాయం, ప్రారంభ పదం చూడండి ఎలా ఉందో. ఆది యందు, టైం, కాలం. శాస్త్రవేత్తలు తెలియదని చేతులెత్తిన కాలం ఆది యందు. తర్వాత వాళ్ళకు తెలియనిది పవర్, శక్తి, మహాకర్షక శక్తి. దేవుడు చెప్తున్నాడు, దేవుడు. కాలము తెలియదన్నావు, కాలాన్ని ప్రారంభించాడు ఆది యందు. శక్తి తెలియదన్నావు, దేవుడు. పదార్థం తెలియదన్నావు, భూమి. అంతరిక్షం తెలియదన్నావు, శూన్యం, ఆకాశం. పని తెలియదన్నావు, కలిగించెను. ఈ 5 సంగతులు తెలియదన్న మానవ ప్రపంచానికి దేవుడు ఆరంభించిన జ్ఞాన గ్రంథములోని మొదటి మాటిది. ఆది యందు, టైం, కాలం, దేవుడు, సూపర్ పవర్, భూమి, పదార్థం, ఆకాశములను, అంతరిక్షం సృజించెను. పని. వీటి జోలికి రాకురా చిట్టి కన్నా. నీకు తెలీదు, నీ మెదడులో నరాలు చిట్లిపోతాయి. అది నా పని, ఇది నా పని. భారత హేతువాద సంఘ అధ్యక్షుడు 1990లో రావిపూడి వెంకటాద్రి, దేవుని నమ్మరు వీళ్ళు, నాస్తికులు, హేతువాదులు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించనన్న పచ్చి అబద్ధంతో ప్రారంభమైంది బైబిల్ అన్నాడు. అప్పుడు నేనేమని ఉత్తరం రాశానో తెలుసా? ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించనన్న పదం శాస్త్ర ప్రపంచానికి అతీతంగా నిరూపించటానికి నేను సిద్ధంగా ఉన్నాను. పోటీకి వస్తావా? వస్తాను అన్నాడు. ఎప్పుడు చెప్పు?
1990 మే 1వ తేదీ. వెరీ గుడ్, రా. 1990 విజయనగరం జిల్లా సిటీలో శాన్ఫోర్డ్ మైదానం. నీలాగే అశేషమైన జనం చేరారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నాల నుండి జనం. పెద్ద బహిరంగ పోటీ ఆరంభమవుతుంది. ఒకడేమో బైబుల్ రైట్ అంటున్నాడు, ఒకడేమో బైబుల్ తప్పు అంటున్నాడు. ఈ మజా మనం చూడాలి అనుకున్నారు వాళ్ళు. న్యాయమూర్తులు వేదిక మీద కూర్చున్నారు. రావిపూడి వెంకటాద్రి అని బిల్లబంట్రోతు పిలిచాడు. కోర్టు పక్కి, ప్రజా కోర్టు ఇది. కనబడడు. ఒకడు పరుగెత్తుకొని వచ్చి ఒక చీటీ ఇచ్చాడు జడ్జికి. ఆ చీటీలో ఏముందో తెలుసా? హార్ట్ అటాక్తో అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడని ఉంది అందులో, టెలిగ్రామ్లో. పిడి సుందర్రావు అని పిలిచారు నన్ను. ఇలాంటి జయధ్వానాల మధ్య వేదిక ఎక్కాను. ఏడి రావిపూడి? ఎప్పుడో భయపడ్డాడు. అందరిలాంటి సువార్థికుణ్ణి, మత ప్రచారకుణ్ణి అనుకున్నాడు పాపం. అందరిలా విదేశాలకు వెళ్ళి అడుక్కు తెచ్చుకునే డబ్బుతో మీటింగులు పెడుతున్నాను అనుకున్నాడు. అందరిలాగా డబ్బుతో ట్రాక్టర్లు పెట్టి డబ్బిచ్చి పాస్టర్లను చెడగొట్టి సంఘాలను పాడు చేసి మైదానాన్ని నింపడానికి రాజకీయ నాయకులుగా జనాన్ని పశువులుగా తోలుకొచ్చేవాడు అనుకున్నాడు రావిపూడి వెంకటాద్రి. పిడి సుందర్రావు అలాంటి వాడు కాడు. మైదానంలో ఎన్నో ఆటోలున్నాయి, ట్రాక్టర్లున్నాయి, కారులున్నాయి, సైకిళ్ళున్నాయి, స్కూటర్లున్నాయి. ఏ ఒక్కరికైనా నయా పైసా ఇచ్చానేమో అని గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పమనండి. లేదు, నాకెక్కడది డబ్బు? ఎక్కడో దొంగిలించాలా, లేకపోతే అమెరికా వాడిని అడుక్కోవాలా, ఆస్ట్రేలియా వాడిని భిక్షపడగాలా? ఒక ఇండియన్గా, భారత పౌరునిగా నాకున్న స్వాతంత్ర్యం ఏంటో తెలుసా? ఎప్పటికైనా ప్రపంచ దేశాలలో భారతదేశమే గొప్పదని నిరూపించి చూపిస్తాను. నా దేశ గౌరవాన్ని నేను నిలబడతానే తప్ప తలక మాసిన వాళ్ళలా విదేశాల మెట్ల మీద, గుడి మెట్ల మీద కూర్చొని అడుక్కు తినేవారిలా అడుక్కునేవాడు కాడు పిడి సుందర్రావు. అమెరికా డాలర్కి, ఇంగ్లాండ్ పౌండ్కి, జర్మన్ మార్క్కి లొంగిపోయేవాడు కాదు పిడి సుందర్రావు. మహాజ్ఞానానికి ప్రతినిధి భూమి మీద. కన్న తండ్రి కలలను పండించటానికి ఆయన గర్భాన్న పుట్టిన బుద్ధులు కొడుకి పిడి సుందర్రావు. డబ్బు కమ్ముడిపోతే ఎందుకండి ఆ జీవితం? తెలీదు. మానవుడికి ఈ విషయం తెలీదండి. ఈరోజు శాస్త్రవేత్తలను 2007 నుంచి ఎలాంటి విప్లవ శంఖాన్ని పూరించానో మీరు చూడొచ్చు. ఒక ఐజక్ న్యూటన్నా, ఒక చార్లెస్ డార్విన్నా, ఒక కార్ల్ మార్క్స్నా, ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలందరినీ మట్టి కరిపించాను. బైబిల్ కాపీ చేసిన మిలియన్ మహానీయులు దొంగలు అని నిరూపించాను. ఒక 4 గోడల మధ్య ఎక్కడో కూర్చొని చెప్పలేదే, నేను మీడియాలో ప్రకటించాను. ఒక్కడు కూడా ఈరోజు వరకు నా ముందు నిలవలేకపోయారు. బైబిల్ ప్రతిష్ఠ అండి అది. బైబిల్ గొప్పతనం. మనుషులు ఊహించి రాసిన పుస్తకం కాదు ఇది. కథల పుస్తకం కాదు ఇది. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవులు అని మీరు చెప్పుకోవటానికి తలెత్తుకోండి వేళ. నేను క్రైస్తవులను గుండె మీద చేయ వేసుకుని చెప్పండి. మనం నమ్ముకున్న పుస్తకం సాక్షాత్తు దేవుడు రాయించిన పుస్తకం. ఆలోచించండి. నేను మత ప్రచారకుడిని కాదు, మహాజ్ఞాన పండితునిగా జ్ఞానాన్ని చెప్పటానికి వచ్చాను. మీరు విన్నారా? సంతోషం. మీకు సంతోషం, మిమ్మల్ని కన్న తండ్రికి సంతోషం. మీరు వినలేదా? నాకు సంతోషం, కన్న తండ్రికి విచారం. అంతకుమించి నేనేం చేయగలను చెప్పండి? మిమ్మల్ని ఒప్పించడానికి డబ్బు ఇవ్వాలా? మిమ్మల్ని ఒప్పించడానికి ట్రాక్టర్ ఇవ్వాలా? మిమ్మల్ని ఒప్పించడానికి జీతం ఇవ్వాలా? మిమ్మల్ని ఒప్పించడానికి దండుకున్న డబ్బును పంచాలా? అది కాదండి, అది కాదు. మీరు నమ్మాలి, మీ కన్న తండ్రిని నమ్మాలి. మహాజ్ఞానంతో ఆరంభమైన ఈ పుస్తకంలో మహా చరిత్ర చెప్పాను. రాత్రి మీ ఎడల జరిగింది.
మీకోసం యుద్ధం జరిగింది. ఆనంద డోలికల మధ్య, కేరింతల మధ్య, దేవదూతల సపర్యలతో, జయధ్వనులతో ఆ రోజు ప్రారంభమైన ముహూర్తం, సృష్టి కార్యక్రమం ఏమైపోయిందో తెలుసా? ఆయన కడుపులో చిచ్చు జరిగింది, చిచ్చు పెట్టింది మానవాళి. కలిగించిన ప్రకృతి వలన ఆయన బాధపడలేదండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు సూర్యుడు మండుతూనే ఉన్నాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు చంద్రుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు నక్షత్రాలు ప్రకాశిస్తూనే ఉన్నాయి. భూమి తిరుగుతూనే ఉంది, గ్రహాలు తిరుగుతూనే ఉన్నాయి, సూర్యగోళం తిరుగుతూనే ఉంది, నేల పండుతూనే ఉంది, వర్షాలు కురుస్తూనే ఉన్నాయి, నదులు నిండుతూనే ఉన్నాయి, నీ కడుపు నిండుతూనే ఉంది. ప్రకృతిలో ఎక్కడ పొరపాటు లేదండి. మనిషి కోసం దేవుడు కలిగించిన ఈ ప్రకృతిలో ఎక్కడ అన్యాయం జరగలేదు, మోసం జరగలేదు. మనిషిలోనే జరిగింది మాయ. ఆయన అనుకున్నది నెరవేర్చింది ప్రకృతి. ఆయన అనుకున్నది నెరవేర్చలేనిది ఆయన కుమారులండి. ఎంత మోసం, ఎంత దగ, ఎంత కుట్ర. తన స్వరూపాన్ని ఇచ్చి కన్నాడే మనందరినీ. దేవుడు తన స్వరూపం మందు నరులను సృజించాను అనే పదం ఆదికాండం 1:25, 26, 27. ఆయన రూపాన్నిచ్చిన మనం ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాం. ఆయన మాటతో కలిగించిన ప్రకృతి ఆయనకు అనుకూలంగా ఉంది. ప్రకృతి తిరుగుబాటు చేయలేదే. కానీ ఈ ప్రకృతి ఏమవుతుందో తెలుసా? మూలుగుతుందట మన కోసం. ప్రకృతి మూలుగుతుందా? మనకు మూలుగంటే విన్నాం. ఒక్కొక్క దెబ్బ తగిలితే మూలుగుతున్నట్టుగా మనం చూసాం. ఒక పక్షికి దెబ్బ తగిలితే మూలుగుతున్నట్టుగా మనం చూసాం. ఒక జంతువుకు దెబ్బ తగిలితే మూలుగుతుంది. మనకు కష్టం కలిగితే మూలుగుతామే. ప్రకృతి మూలుగుతుందా? చూస్తారా? రోమాపత్రిక 8వ అధ్యాయం 22వ వచనం. సృష్టి యావత్తు తీసారా? చూడండి, ఆయన బైబిల్ చూడండి. సృష్టి యావత్తు ఇది వరకట నుంచి, ఇప్పుడు కాదు, తొలి మానవుడు పుట్టిన నాట నుండి, తొలి మానవుడు అవిధేయుడైన నాట నుండి, తొలి మానవుడు దేవుని మాట తప్పిన నాట నుండి ఏకగ్రీవంగా మురుగుచు సృష్టి యావత్తు ఇది వరకట నుండి ఏకగ్రీవంగా మూలుగుచ్చు ప్రసవ వేదన పడుచున్నది. ప్రసవ వేదన. ఒక తల్లి తన బిడ్డను కన్నప్పుడు కలిగే ఆ వేదన మరలా బ్రతుకొచ్చింది అనుకుంటుంది బిడ్డ పుట్టగానే. సృష్టికి ఎందుకండి ప్రసవ వేదన? నీకోసం, నా కోసం. ప్రకృతికి ఎందుకండి ప్రసవ వేదన? ప్రకృతిలో పుట్టి ప్రకృతిలో బ్రతకవలసిన నిన్ను ప్రకృతిలో పరుండబెట్టి ప్రకృతిలో డోలలు ఆడిస్తున్న కన్న తండ్రిని కన్నీరు పెట్టిన నీకోసం ఆ తండ్రి బాధను చూసి ప్రకృతి బాధపడుతుందండి. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఏం అడత చెప్పుకుంటున్నాడు ఆయన? మన తండ్రి ఏంటి అడత చెప్పుకుంటున్నాడు? ప్రకృతితో చెప్పుకుంటున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచానా, గొప్పవారినిగా చేశానా? కానీ నా మీద తిరుగుబాటు చేశారు. ఎక్కడుంది బైబిల్లో? నా డైలాగ్ అనుకున్నారా ఇది? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుతున్నాడు, మీ తండ్రి మాట్లాడుతున్నాడు, సృష్టికర్త మాట్లాడుతున్నాడు. ఎవరితో? నీతో కాదు, నాతో కాదు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రకృతితో మాట్లాడుతున్నాడు. ఆకాశమా నువ్వు ఆలకించాలి, భూమి నువ్వు చెవి యొగ్గాలి. నువ్వెందుకు నిన్నెందుకు ఆలకించమన్నానో తెలుసా? పైన ఉన్నావు కనుక అన్ని కనబడుతున్నాయి నీకు. భూమి నిన్నెందుకు చెవి యొగ్గమన్నానో తెలుసా? అన్ని పండిస్తున్నావు, రాకలు తీరుస్తున్నావు కనుక నువ్వు విను. మీరిద్దరూ ఎందుకు వినాలో తెలుసా? నేను పిల్లల్ని పెంచాను, గొప్పవారినిగా చేశాను. వాళ్ళు నా మీద తిరుగుబాటు చేశారు. లేదా? తిరుగుబాటు చేయటం లేదా? మాయ, మోసం, అబద్ధం, వ్యభిచారం, దొంగతనం, త్రాగుబోతుతనం, విప్లవం, చెత్త, చెదారం. ఎవరి కోసం బ్రతుకుతున్నారు మీరంతా? ఈ మానవాళి, ప్రపంచ మానవాళి ఎవరి కోసం బ్రతుకుతున్నారు చెప్పండి? దేవుని కోసం మాత్రం కాదు. దేవుని కోసం కాదండి. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశానా మీ మధ్య, మీలో, మీతో?
మీ వడిలో. కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? నా మీద తిరగబడ్డారు వాళ్ళు. నా మీద తిరగబడ్డారు. మీరు ఇప్పుడు దేవుడు మీరు తిరగబడ్డారా? మేము ఇప్పుడు తిరగబడ్డాడు బాబు, కనబడితే దండం పెడతా ఉంటారు మీరు. మేము ఇప్పుడు దేవుడి మీద తిరగబడ్డామండి, మేము దేవుడిని తిట్టాము, మేమేమైనా అన్నామా? ఏమన్నవసరం లేదు నాయన. ఏమయ్యా మీ తల్లిదండ్రులు బాధపడుతున్నారు అని ఎవరైనా పెద్దలు వచ్చి మనతో చెప్పారనుకోండి, అప్పుడు మనం ఏంటంటే, బాబు నేను ఆ ముసలోళ్ళని ఏం అనలేదు బాబు. ఓ ఏం అండం కాదురా నాన్న, వాళ్ళ ఆకలేసింది ఆకలి తీర్చావా, వాళ్ళకి దప్పికేసింది నీళ్ళు ఇచ్చావా, వాళ్ళ మంచి చెట్లు ఏమైనా చూస్తున్నావా? ముసలోళ్ళు అయిపోయారు కదా, కాళ్ళు అయి చేతులు అయ్యి పడిపోయా, మూల పడి ఉన్నారు, వాళ్ళ గురించి మంచి చెట్లు నువ్వు ఏమైనా ఆలోచిస్తున్నా? ఓహో అదే నాయన నీ మీద కంప్లైంట్. అదే నువ్వు తిట్టావు కొట్టావు అని వెళ్ళేవంటం లేదు. కన్నాము, పెద్దవాళ్ళు చేసాము, ఈరోజు గొప్పవాళ్ళు అయ్యారు, కానీ ఈరోజు మమ్మల్ని వాళ్ళు చూడటం లేదు. అది నీ మీద దేవుడు వేసే నింద. నేను ఆఖరి కొట్టి నాకు ఆహారం పెట్టారా? నువ్వు ఆకలి కొన్నావా దేవుడా? మేము ఎప్పుడు చూడలేదే, అడుక్కున్నోళ్ళు చూసాం రోడ్డు మీద. ఇంకేమన్నాడు? నేను తప్పుకున్నాను, నాకు నీళ్ళు ఇచ్చారా మీరు? నువ్వు తప్పుకున్నవాడు ప్రభువా, నువ్వు తప్పుకుంటే కిస్మత్ ఇచ్చేవాళ్ళని, మజ్జా ఇచ్చేవాళ్ళని. నువ్వు తప్పుకున్నావా? 25 మత్తయి సువార్త ఎక్కడుందనుకుంటారు ఈ మాట? మత్తయి సువార్త 25వ అధ్యాయం 35. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చిన వాళ్ళు ఎవరు, ఇవ్వని వాళ్ళు ఎవరు? నన్ను చేర్చుకుంటుంది. కింద బాగా ఇవ్వని వాళ్ళ గురించి చదువు. 42. నేను ఆకలి కొంటిని, నువ్వు నాకు భోజనం పెట్టలేదు, నేను దప్పికొంటిని, మీరు నాకు నీళ్ళు ఇవ్వలేదు, నేను పరదేశిగా ఉన్నాను, నన్ను చేర్చుకోదు, నాన్ లోకలను కూడా పెట్టారు మీరు. దిగంబరినై ఉంటేనే మీరు నాకు బట్టలు ఇవ్వలేదు, నేను రోగినై చెరసాల్లో ఉంటుని, మీరు నన్ను చూడరాలేదు. అప్పుడు వారు, ప్రభువా నీవెప్పుడు ఆకలి కొని ఉండుటైనను, దప్పికొని ఉండుటైనను, పరదేశివై ఉండుటైనను, దిగంబరవై ఉండుటైనను, రోగువై ఉండుటైనను, చెరసాలలో ఉండుటైనను ఉండుట చూచి నీ ఉపచారకము చేయకపోతే మీ లాపాయంట. మరలా నువ్వు జ్ఞాపకం చేసుకో, నువ్వెప్పుడు అలాగున్నావు, మేము ఎప్పుడు అలా చూడకుండా పోయాం. నువ్వెక్కడో మిస్టేక్. దేవుడు నువ్వు ఏదో పొరపాటు చేసినట్టున్నావు, మైండ్కి బాగా బిజీ అయిపోయింది కదా ఈ మధ్య, నీ పిల్లల గురించి బాధ ఎక్కువైపు మంచి వాళ్ళని కూడా నువ్వు అనుమానిస్తున్నావని క్రైస్తవులు అనొచ్చు. ఏం చేస్తున్నామండి మనం? దేవుడి కోసం ఏం చేస్తున్నాం? ఆదివారము గుడికి పోవాలను, సోమవారము పనికి పోవాలను, మంగళవారము పనికి పోవాలను, బుధవారము పనికి పోవాలను, లక్షవారము మళ్ళా పనికి పోవాలను, శుక్రవారము మన పనికి పోవాలను, శనివారము మళ్ళా పనికి పోవాలను, ఆదివారం 1 గంట గుడికి పోవాలను. పిల్లలు ఆదివారము సండే స్కూల్కి పోవాలను, సోమవారము బడికి పోవాలను, మంగళవారము బడికి పోవాలను, బుధవారం బడికి పోవాలను, లక్షవారం బడికి పోవాలను, శుక్రవారం బడికి పోవాలను, శనివారం బడికి పోవాలను, ఆదివారం వీలైతే 1 గంట బడికి పోవాలను, గుడికి పోవాలను, లేక ప్రైవేట్ క్లాస్ ఉంటే బడికి పోవాలను, ఆదివారం కూడా. మీరు మీ పిల్లలు ఎవరి కోసం బ్రతుకుతున్నారు? గుడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు? గుడిలోకి వెళ్ళి ఏం చేస్తున్నావు? అక్కడ ఫ్యాన్ అంతా చూసుకుంటావు, అక్కడ బెంచి మీద కూర్చుంటావు. ఏమండి బెంచి మీద కూర్చుంటావా? బెంచి మీద కూర్చుంటావు. ఏం చేస్తావు? పాస్టర్ వస్తాడు, పులిపీట ఎక్కుతాడు, మనం నిలబడి పాట పాడుకుందాం, కూర్చొని ప్రార్థన చేసుకుందాం, మళ్ళీ నిలబడి పాట పాడుకుందాం, మళ్ళీ కూర్చుందాం. నిలబడడం కూర్చోడు, సిట్ స్టాండ్. ఓ ప్రసంగం, దీవెన, డెస్పాస్, గుడి అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోండి. అయిపోయిందా? ఏం చేసావు అక్కడికి వెళ్ళి? ఏం పని చేసావమ్మా? బడికి వెళ్తే పిల్లలకి పాఠాలు చెప్తే కానీ జీతం ఇవ్వరే, పనికి వెళితే పొలంలో పని చేయకపోతే నీ కూలీ ఇవ్వరే, ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేసి ఆ ఫైల్స్ అన్ని చూడకపోతే నీకు డబ్బులు ఇవ్వరే, జీతం ఇవ్వరే. పని చేస్తేనే డబ్బులను తెలిసిన నీవు దేవుని పని ఏం చేస్తున్నావు చెప్పండి? గుడికెళ్ళి ఏం పాడతారటండి? గుడికెళ్ళి ఏం పాట పాడతాడు? చిన్న గొర్రె పిల్లను యేసయ్యా. చిన్న గొర్రె పిల్లవ, మొదట టంకవు నువ్వు, 25 ఏళ్ళు పోతులా ఉన్నావు, గుడిలోకి వెళ్తున్నావు నువ్వు. చిన్న గొర్రె పిల్ల, నిన్ను ఎలా నడిపించాలట? మళ్ళా మెల్లగా నన్ను నడపయ్యా. ముడుకుల్లో మూలు కరిగిపోయింది నా గురించి పనిచేసి. నీ పని ఏంటంటే, నేను చిన్న గొర్రె పిల్లని, నువ్వు పెద్ద గొర్రెల కాపరివి, నువ్వు గొల్లోడివి, మేము గొర్రె పిల్ల. నెమ్మదిగా నడిపించి అలా పరలోకానికి మమ్మల్ని దోసే. ఏంటండి వీళ్ళంతా పరలోకానికి వెళ్తారనుకుంటారా మీరు? ఏమండి అలా ఉన్న వాళ్ళు ఎవరు పరలోకానికి వెళ్ళరు. రాసేసుకోండి మీ బైబిల్ మీద, నేను పరలోకానికి వెళ్ళను.
ఎలా వెళ్తారు మీరు? పని చేయకుండా జీతం ఇస్తారా? 30 రోజులు మీరు ఇంటి దగ్గర ఉండి ఫస్ట్ లైన్లో నిలబడరనుకోండి జీతం ఇచ్చేమని. ఖాళీ కవర్ ఇస్తారు మీ చేతికి. నిన్ను ఆఫీసర్ గారు కలమంటున్నారు, నిన్ను ఎందుకు తీసేయకూడదని ఉండదు అందులో, నీకు ఎందుకు డబ్బు ఇవ్వకూడదని ఉండదు. భూమి మీద పని చేస్తున్న నీకే జీతం రాకపోతే, దేవుని కొరకు పుట్టిన నీవు, భూమి మీదకి వచ్చిన నీవు దేవుని కొరకు బ్రతకకపోతే, నువ్వు బ్రతకలేదు అనడానికి వ్రాయబడిన మాటలు ఎన్నో సాక్ష్యాధారాలు. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గని దేవుడు పరితాపం, ఆవేదన ప్రకృతితో నివేదించుకుంటున్నాడే అంటే, నీ కన్న తండ్రి నువ్వు ఎంత గొప్ప పని చేస్తున్నావు. ఆయన ఆకలిగా ఉంటే చూసావా? ఆయన దప్పికుంటే నీళ్ళు ఇచ్చావా? ఆయన బట్టలు లేకపోతే బట్టలు ఇచ్చావా? ఎవరు ప్రభు అనుకుంటున్నావా? భూమి మీద ఎందరో దేవుని జ్ఞానం తెలియక పరితపించిపోతున్నారు. భూమి మీద ఎందరికో దేవుని జ్ఞానం లేక నాశనానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ కోసం నీ డబ్బు ఖర్చు పెడుతున్నావా? వాళ్ళ కోసం నీ కష్టాన్ని ఇవ్వగలుగుతున్నావా? వాళ్ళ కోసం నువ్వు పని చేయగలుగుతున్నావా? వాడి కోసం నువ్వు ఆలోచించగలుగుతున్నావా? ఏం చేయగలుగుతున్నావు? ఎవరు డబ్బులు ఇస్తారు? ఎవరు ట్రాక్టర్ పెడతారు? ఎంత డబ్బులు ఇస్తారు? ఎన్ని రోజులు భోజనం పెడతారు? నేను ఆ మీటింగ్కి వస్తానంటున్నావా? ఈ ప్రకృతితో చెప్పటానికి కారణం ఏంటో తెలుసా? ఆ ప్రకృతిలో నలిపేయటానికి. ప్రకృతితో దేవుడు ఎందుకు చెబుతున్నాడు అని మీరు అనుకుంటున్నారు కదా? ఆ ప్రకృతిలోనే నిన్ను మార్చి మసి చేసేయటానికి. ఒకప్పుడు మీరు యేసుని చూశారు, ఇప్పుడు మీకు యేసు సంగతి తెలీదు. ఒకప్పుడు రక్షకుడు దయామయుడు, కరుణామయుడు, ఇప్పుడు ఆయన శిక్షకుడు. ఎవరు మీకు శిక్ష విధించేది? రోమపత్రిక 8వ అధ్యాయము 34వ వచనము. ఎవరు మీకు శిక్ష విధించేది? శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయి ఒక రోజు మీకోసం దెబ్బలు తిని రక్తం కార్చిన చనిపోయిన క్రీస్తు యేసే మిమ్మును శిక్షించడానికి రాబోతున్నాడు. ఆయన వచ్చే ముందు, శిక్ష అమలు చేయక ముందు ప్రకృతి మిమ్మల్ని శిక్షించబోతుంది. ప్రకృతి మనల్ని శిక్షిస్తుంది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చూడండి ప్రియులారా. అయితే ఇప్పుడున్న ఆకాశమును, ఇప్పుడు ఈ ఆకాశం, ఏ ఆకాశంతోనైతే మొరపెట్టాడో ఆకాశం, ఏ భూమితోనైతే చెప్పాడో ఈ భూమి, భక్తిహీనుల తీర్పును, భక్తి లేని మానవాళికి సరి అయిన తీర్పును, నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడింది. ఆయన రెక్కల కష్టం పాడైపోతుందా? 6 దినాలు అంటే ఎన్ని కోట్ల సంవత్సరాలు ప్రకృతిని తీర్చిదిద్దిన తరువాత, ప్రకృతిని చేసిన తరువాత విశ్రాంతికి వెళ్ళాడో లేదో? ఘట సర్పం మాట విన్నారు, పండును తెంచారు, దేవుని మాటకు భిన్నంగా తిన్నారు, ప్రకృతికి శాపాన్ని తెచ్చారు. ఆయన కన్న పిల్లలు పోయారు. ఆ పిల్లల కొరకు జయధ్వానాలతో చేసిన ప్రకృతి భస్మీపటలం కాబోతుంది. అంటే ఆయన రెక్కల కష్టం నాశనం అయిపోబోతుంది. నువ్వు కట్టుకున్న ఇల్లే నీ కళ్ళ ముందు ఎవరైనా కూలిస్తే నువ్వు భరించగలవా? నువ్వు కన్న బిడ్డే నీ కళ్ళ ముందు బండి కింద పడి చితికిపోయి విలవిలా కొట్టుకుంటూ మరణిస్తే నువ్వు భరించగలవా? సహించగలవా? ఆ దృశ్యాన్ని చూసి ఊరుకోగలవా? నువ్వు నీ గుండె ఆగిపోదా? అంతేనరా దేవుడు మన తండ్రి. ఆయన రెక్కల కష్టం, ఆయన కనుక్కున్న బిడ్డలు సర్వనాశనానికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆపాలి. ఇప్పుడు ఆయన కోప్పడకుండా ఆపాలి. కొందరైనా ఆయన కోపాన్ని తగ్గించండి, కొందరైనా ఆయన పనిలోకి రండి. విదేశీ ధనం కోసమో, మతాల మార్పిడి కోసమో, మతాల బోధించటం కోసమో వద్దండి. ఆ తప్పు పనులు చేయకండి, వద్దండి. కన్న తండ్రి కోపాన్ని తగ్గించాలంటే ఈ పట్టణంలో ఉన్న ఈ గుంపు మీరు మీ తండ్రికి సంతోషాన్ని కలిగించే ఒక మంచి పని దేవుని కోసం చేయండి. ఆయన కోపం ఆపుతాడు, ప్రకృతి నిలబడుతుంది. ఎందుకంటే ఇది వరకు అది ఏకగ్రీవంగా ములుగుతుంది. ఎప్పుడా చెప్పు తండ్రి, పిల్లలందరినీ తుడిచేస్తానంటుంది ప్రకృతి. ఎన్ని సునామీలు, ఎన్ని భూకంపాలు, ఎన్ని ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయి మీకు తెలుసు.
మన చుట్టూ భయానకమైన వాతావరణం నెలకొంది. ప్రకృతి మండిపోవడానికి సిద్ధపడుతుంది. నీవున్న ఈ నేల కదిలిపోబోతుంది. నువ్వున్న ఈ నేల మండిపోబోతుంది. ఎక్కడుంటావు నువ్వు? ఎక్కడికి వెళతావు నువ్వు? దేవుని కోపాన్ని చల్లార్చే దేవుని పిల్లలు లేరా ఈ పట్టణంలో? మీరున్నారు, మంచివారు ఉన్నారు, ఉత్తములు ఉన్నారు, దేవుని పిల్లలు ఉన్నారు కనుక ఇంకా ఈ ప్రకృతి నిలబడింది. లేకపోతే ఎప్పుడో ఈ కాలగర్భంలో కలిసిపోవాలి ఈ ప్రకృతి. డబ్బు కోసం రాలేదర్రా మీ దగ్గరికి. డబ్బు ఇవ్వండి అని అడగడానికి మీద రాలేదు. మీ డబ్బుతో బ్రతకాలనే కోరిక మాకు లేదు. కష్టాలైనా కన్నీళ్ళైనా లేకపోయినా దేవుని కొరకు బ్రతకాలి. తుది శ్వాస ఉన్నంత వరకు, ప్రాణం పోయినంత వరకు కన్న తండ్రి కలలను పండించడానికి అమాయకులైన పిల్లలకు ఒక్కసారి కన్న తండ్రి ఆవేదనను తెలియచేయాలి. అదండి మా తపన. ఇది విదేశీ మతం కాదు, ఇది ఒక మత బోధ కాదు, నేను ఒక మత ప్రచారకుడిని కాదు. ఈ సమాజాన్ని బాగు చేయాలి, దేవుని వైపు మళ్ళించాలి. దేవుణ్ణి మరిచిపోయి ఎదురు తిరుగుతున్న ఈ పిల్లలను దేవునికి లొంగేటట్టుగా చేయాలి. ఆ పని నేను ఒక్కడినే చేయగలనా? మీరే చెప్పండి. 650 కోట్ల మంది ప్రపంచ జనాభాకి పిడి సుందర్రావు ఒక్కడు చెప్పలేడండి. మీరంతా రావాలి, మీరంతా రావాలి, మీరంతా పని చేయాలి. భయంకరమైన ప్రమాదం పొంచి ఉంది. మానవ జ్ఞానానికి అది అందదు, మానవ శాస్త్రాలకు అది అందదు. సునామీ వచ్చిన తర్వాత మెగా సునామీని ఆపుదామని ప్రయత్నిస్తున్నారు వీళ్ళంతా. భూకంపం వస్తే పడిపోయి బిల్డింగ్లు కడదామనుకుంటున్నారు వీళ్ళంతా. కానీ భూకంపాన్ని ఆపగలవా? ప్రమాదాన్ని ఆపగలవా? జలప్రలయాన్ని ఆపగలవా? మనమే ఆపగలం. మీరే ఆపాలి. అలా ఆపాలి అంటే దేవుడు కోపం నుంచి ఆయన కిందకు దించాలి, అతనికి ఆనందాన్ని కలిగించాలి. ఆనందం జరిగే ఒక్క పని చేయండి, ఈ ప్రపంచం నిలబడుతుంది. ఆ నిలబడినప్పుడు ఆ వేళలో కొందరినైనా దేవుని వైపు మళ్ళిద్దాం. చేతులు కలపండి మాతో. ఈ సంవత్సరం సెప్టెంబర్ నుంచి టీవీలో మాట్లాడబోతున్నాను. ఆదుకోండి మమ్మల్ని, మాట్లాడండి, మీరని సహాయం చేయండి. మా భోజనాల కోసం కాదు, మా బట్టల కోసం కాదు, మాకు అన్నీ ఉన్నాయి. బట్టలు ఉన్నాయి, భోజనాలు ఉన్నాయి, అన్ని వసతులు మాకున్నాయి. మీరిచ్చే ప్రతి పైసా విదేశాలను కాదు నేను అడుక్కునేది. నా సోదర సోదరీమణులు దేవుని మనసును ఎరుగుంటే మీ కష్టంతో రాష్ట్రంలో ఉన్న అనేక మందిని దేవుని వైపు మళ్ళించటానికి మాతో సహకరించండి. ₹1 చాలు, ₹1. ఆయన కష్టాన్ని చెబుదాం, ప్రపంచానికి చెబుదాం, ప్రపంచ మానవాళికి చెబుదాం. అవమానమైన, హేళనైనా, బాధలైనా, ఏదైనా దేవుని కష్టాన్ని దేవుని పిల్లలకు చెప్పి తీరాలి. ఆయన కష్టాన్ని, తండ్రి కష్టాన్ని చూడలేక యేసు సిలువెక్కడన్న సంగతి మర్చిపోకండి. ఆయన నమ్ముకున్న మీరు సిలువనే ఎక్కుతారో, సిలువను మోస్తారో, శ్రమలనే భరిస్తారో, రోగాలతో బాధపడతారో, ఉన్నది దేవుని కొరకు ఖర్చు పెడతారో మీకే విడిచిపెడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. తండ్రి, మీ ఆవేదన మీ పిల్లలకు చెప్పాను నాయన. మేమంతా అక్కడికి రావాలి. మా కోసం ఎదురు చూస్తున్న మీ దగ్గరకు మేమంతా రావాలి. మీ గుండెను ఆనుకొని విశ్రాంతి పొందాలి. ఈ పట్టణంలో మీ పిల్లలను దీవించండి. అమాయకులైన అనేక మందికి వెలుగుగా జీవవాక్యాన్ని చేతపట్టుకొని వారుగా మీ పిల్లలను ఉంచండి. క్షేమంగా తీసుకొని వాళ్ళ పల్లెలకు, వాళ్ళ ప్రాంతాలకు, వాళ్ళ ఇండ్లకు చేర్చండి. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపా, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.